ఉపాధిని పంచే ప్రధాన వాణిజ్య పంట చెరకు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెరకు తోటలు నరుకుదల దశలో ఉన్నాయి. చెరకు నరికిన తర్వాత నేలలో వదిలేసిన చెరకు నుంచి మళ్లీ పిలకలు పుట్టి చిగురిస్తాయి. వీటిని పెంచడాన్నే కార్సీ తోటలు అంటారు. సాధారణంగా రైతులు మొక్క తోటలు నరికిన తర్వాత 1-2 పంటలు కార్సీ తీసుకుంటారు. కార్సీ తోటలకు విత్తనపు ఖర్చు ఉండదు. మొక్క తోటల కన్నా కార్సీ తోటలు త్వరగా పక్వానికి రావడంతో పంటకాలం కూడా తగ్గుతుంది. ఇన్ని లాభాలున్నా దిగుబడులు చూస్తే మాత్రం మొక్క తోటలతో పోలిస్తే కార్సీ దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కార్సీ తోటల యాజమాన్యంలో లోపాలు. చెరకు నరికినప్పటి నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క తోటలకు దీటుగా కార్సీ చెరకు నుంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. శ్రీకాకుళం జిల్లా, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా చెరుకు ఒక ప్రధానమైనటువంటి పంట. అయితే ఇందులో కొత్తగా మొక్క తోటలు వేసేవాళ్ళు వేస్తున్నారు. అదేవిధంగా ముందుగా చెరుకు తోటలు వేసిన వాళ్ళు కార్సీ తోటల యాజమాన్యం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో గమనించింది ఏంటంటే మొక్క తోట కన్నాను కార్సీ తోటల దిగుబడి తక్కువగా ఉంటుందని మనం గమనించాం. దీంట్లో కారణాలు ఏంటంటే కార్సీ తోటలో ఈ ఖాళీలు ఎక్కువగా ఉండటం, ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేపట్టకపోవడం లేదా కలుపు యాజమాన్యం సక్రమంగా చేపట్టకపోవడం వల్ల ఈ కార్సీ తోటల్లో దిగుబడులు తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి రైతులు మొక్క తోటతో పాటుగా సమానమైన దిగుబడులు తీసుకోవాలంటే మరి కార్సీ తోటలో కూడా సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ కార్సీ చేసేటప్పుడు భూమట్టానికి దగ్గరగా తప్పనిసరిగా ఎంత దగ్గరగా నరకగలిగితే మోడ్లు చెక్కడం అంటారు. అంటే చెరుకు నరికిన తర్వాత పైన మోడ్లని భూమట్టానికి దగ్గరగా పదునైనటువంటి కత్తితో నరకడం వల్ల మనకి పిలకలన్నీ కూడా భూమి లోపల నుంచి లేదా భూమికి దగ్గరగా ఉండే కనుపుల నుంచి వస్తాయి. కాబట్టి ఈ మోడ్లు చెక్కడం అనేది తప్పనిసరిగా మరి రైతు సోదరులు చేయాల్సినటువంటి పని. ఒకవేళ మిగిలిపోయిన భూమట్టానికి పైన ఏవైనా గడలు ఉండిపోతే, గనలు ఉండిపోతే కనుక అవి భూమట్టానికి దగ్గరగా వచ్చేటట్టు మళ్ళీ చెక్కేయడం అనేది దాన్ని మోడ్లు చెక్కడం అంటారు. అదొకటి తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల పిలకలు కింద నుంచి బాగా వస్తాయి, ఎక్కువ పిలకలు వస్తాయి. లేదు కూలీలతో ఈ కత్తితో నరకడం కష్టం అనుకుంటే ఇప్పుడు మనకి స్టబుల్ షేవర్స్ మిషన్ ఉంది, ష్రెడ్డర్స్ అని కూడా వచ్చాయి, షుగర్ కేన్ ష్రెడ్డర్స్. ఇవేం చేస్తాయంటే మనం నరికిన చెరుకు నరికేసిన తర్వాత ఉన్నటువంటి పొలంలో కనుక ట్రాక్టర్తో నడిచేటువంటి ష్రెడ్డర్ని కనుక మనకు తిప్పితే అవి భూమట్టానికి దగ్గరగా ఉండేటువంటి ఈ కనుపులు ఏవైతే ఎత్తుంటే అవన్నింటినీ నరికేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే చెరుకు ఆకు మన పొలంలో వదిలేస్తామో అది కూడా మనకి గుండ కొట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. మోడ్లు చెక్కిన తర్వాత మనకి ఏంటంటే ఒకసారి కొన్ని రకాల్లో ఈ కొరడా తెగులని వస్తుంది. కొరడా తెగులు వచ్చి తద్వారా కూడా చాలా వరకు మొవ్వులు చనిపోవడం కానీ దిగుబడి తగ్గడం అవుతుంది. కాబట్టి మోడ్లు చెక్కిన వెంటనే ఒకసారి ఈ ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ని చెప్పున పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ కార్సీ తోటల్లో మనకి చేయాల్సింది ఏంటంటే మల్చింగ్ చేయడం అంటాం. ఈ మోడ్లు చెక్కిన తర్వాత 1 ఎకరానికి 1.5 టన్ను నుంచి 1.5 టన్నుల వరకు కూడా చెరుకు ఆకుల్ని పల్చగా పొలం అంతా కూడా కప్పేయాలి. దీనివల్ల ఏంటంటే పదును ఏదైతే తేమ ఉంటుందో, నీరు పెట్టిన తేమ ఉంటుందో అది కాపాడబడుతుంది. అదేవిధంగా కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. అది కూడా పోషకాలు కూడా ఆవిరైపోకుండా ఉండేదానికి ఈ చెరుకు చెత్త కప్పడం అనేది చాలా వరకు ఒక ముఖ్యమైన యాజమాన్య పద్ధతిగా రైతులు పాటించాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఖాళీలు పూరించడం. దీనికోసం రైతులు ఏం చేయాలంటే చెరుకు నరుకుతున్నప్పుడే అదే రకం సంబంధించిన దవ్వ తీసుకొని, అంటే చెరుకు గడతాలక 1/3 పై భాగాన్ని తీసుకొని ఒంటికన్ను ముచ్చులు తయారు చేసుకొని వాటిని మనకు నీటి సదుపాయం ఉన్న దగ్గర నారు పెట్టుకోవడం కానీ లేదా ప్రోట్రేలు కనుక అందుబాటులో ఉంటే ఆ ఒంటికన్ను ముచ్చెల్ని అందులో వేసి మనకి 35-40 రోజుల వరకు పెరగనిస్తే ఆ మొక్కలను తెచ్చి ఎక్కడైనా 50 సెంటీమీటర్లకు దాటి కనుక వరుసల్లో ఖాళీలు ఉంటే అక్కడ ఈ ముందుగానే మనం తయారు చేసుకున్నటువంటి అదే రకపు నారు మొక్కల్ని గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ఏంటంటే ముందుగానే చెరుకు నరికేటప్పుడే ఆ నారు పెంచుకుంటే అదే వయసు ఉన్నటువంటి నారుతో మనం గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటే రెండు ఒకే విధంగా పెరగడానికి ఆస్కారం ఉంటాయి. దీనివల్ల మొక్కల సాంద్రత సరిగా ఉండి మనకి దిగుబడి తగ్గకుండా ఉంటుంది. కొద్ది రోజుల కంటే 45 ఆ టైంలో 35 నుంచి 40 రోజుల్లో ఒకసారి చాలుల మధ్యలో దున్నటం చేయాలి. వరుసల మధ్యలో దున్నినప్పుడు ఈ పాత వేర్లు తెగి కొత్త వేర్లు వస్తాయి.
దీన్ని అవి రావడం వల్ల కూడా నేల నుంచి పోషకాలు ఎక్కువగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇలా దున్నటం వల్ల భూమి కూడా గుల్లబారి వేర్లు కూడా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా పోషకాలు తీసుకొని మొక్కలు దృఢంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దున్నడం కూడా చేయడం తప్పనిసరిగా చేయాలి. ఇకపోతే ఈ కార్సి తోటలో మనకి ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినప్పుడు ప్రధాన పంట కన్నా కొంచెం అధికంగా కూడా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం కార్సి చేసిన వెంటనే ఒక దఫ, మళ్ళీ 45 రోజులకి ఒక దఫ మనకి ఈ ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రంగా చేసుకోవాలి. మనం ఏంటంటే యూరియా 100 కిలోలంటే 2 బస్తాలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 కిలోల వరకు కూడా అవసరం ఉంటుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే కనుక 80 కేజీల వరకు ఎకరానికి కార్సి తోటకి వేయాలి. తదుపరి మరలా 45 రోజులకి ఒక్క యూరియా ఎకరానికి 100 కేజీల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా ఈ పొటాష్ లోప లక్షణాలు కనిపిస్తే కనుక మరలా ఒక రెండో దఫా వేసినప్పుడు ఒక 20 నుంచి 25 కిలోల ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే మనకి ఎరువుల యాజమాన్యం సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్సి తోటల్లో ఈ కలుపు యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఈ కార్సి చేసినటువంటి వెంటనే కాకుండా మొక్క మొలిచిన తర్వాత, కొద్దిగా మొలక వచ్చిన తర్వాత గడ్డి జాతులు కానీ కూర జాతులు ఉంటే ఈ మెట్రిబీజన్ అనేటువంటి మందును ఎకరానికి 400 గ్రాములు, దాంతోపాటుగా ఈ 2,4-D సోడియం సాల్ట్ కూడా 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మీరు పిచికారీ చేస్తే ఒకవైపు గడ్డి జాతులు కూర జాతులు కూడా చాలా వరకు నివారించబడతాయి. 45 నుంచి 75 రోజుల మధ్యలో కనుక ఎప్పుడైనా తీగ జాతి కలుపు కనిపిస్తే ఆల్ మిక్స్ 8 గ్రాములు 200 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేస్తే కలుపు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇక సస్యరక్షణలో భాగంగా మనకి పీక పురుగు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో ఉన్న మువ్వు ఎండిపోవటం, మనం పీకితే సులువుగా వచ్చేయడం జరుగుతుంది. దానికోసం ముందుగానే ఒకవేళ వేయగలిగితే కార్బోఫ్యూరాన్ అయితే 10 కేజీలు, ఫెటారా గుళికలు అయితే కనుక ఎకరానికి 4 కిలోలు మొక్క మొదళ్ళకు దగ్గరగా వేసి గొప్పు తవ్వితే మనకు చాలా వరకు పీక పురుగు తగ్గిపోతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులు దొరుకుతాయి. మనకు ఆ కార్డులను తీసుకొచ్చేసి పొలంలో ఒక 8 ప్రాంతాల్లో కనుక 20,000 గుడ్ల సముదాయం అంటే చిన్న చిన్న ముక్కలుగా దొరుకుతాయి మనకి. అవి కనుక పెట్టుకుంటే మనకి పీక పురుగు నివారణ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా సూక్ష్మ పోషకాలు కనుక ఐరన్ డెఫిషియన్సీ, ఆకులు తెల్లగా అయిపోవడం కానీ లేదా జింక్ లోప లక్షణాలు ఉంటే మనం అది పొలంలో గమనించుకొని జింక్ సల్ఫేట్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయడం. అదే ఇనుము ధాతు లోపం అయితే 10 గ్రాములు అన్నబేది లాంటి మందుల్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి సూక్ష్మ పోషకాల తాలూకు లోపాలు కూడా సవరించబడతాయి. ఈ విధంగా సూక్ష్మధాతు పోషకాలు అదేవిధంగా ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేస్తే మనం కార్సి తోటల నుంచి కూడా మంచి ఆరోగ్యకరమైన పంట, ఆరోగ్యకరమైన దిగుబడి వచ్చి నికరాదాయం పెరగడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కార్సి తోటలు యాజమాన్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను.